ఇండియన్ పాలిటీకి సంబంధించి గవర్నర్ వ్యవస్థ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. రాష్ట్రంలో రాజ్యాంగపరమైన అధిపతి గవర్నర్. రాష్ట్రాధినేతగా వ్యవహరించేది గవర్నర్. రాష్ట్ర ప్రథమ పౌరుడు గవర్నర్. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి వారధి లాంటివాడు. సాధారణ పరిస్థితులలో రాష్ట్రాధినేతగా, అత్యవసర పరిస్థితులలో రాజ్యాంగ అధినేతగా వ్యవహరిస్తాడు. 153వ నిబంధన నుండి 167వ నిబంధన వరకు గవర్నర్కు సంబంధించి విషయాలు పేర్కొన్నారు రాజ్యాంగంలో. రాజ్యాంగ వ్యవస్థలో 4వ భాగంలో గవర్నర్ను నియమించే పద్ధతిని కెనడా దేశం నుంచి స్వీకరించారు. గవర్నర్ను నియమించే పద్ధతిని కెనడా నుంచి స్వీకరించారు. 1600 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నర్ అనే పదవిని సృష్టించింది. ఈ సమయంలో గవర్నర్ వాస్తవాధికారాలు కలిగి ఉండేవాడు. వెరీ ఇంపార్టెంట్. 153వ ఆర్టికల్ ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటాడు. 1956లో 7వ రాజ్యాంగ సవరణ ప్రకారం 2 లేక అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలకు కలిపి ఒకే గవర్నర్ నియమించవచ్చు. ఏకకాలంలో 2 రాష్ట్రాల బాధ్యతలు నిర్వహిస్తాడు. 153 ఆర్టికల్ ప్రకారం. 154 ఆర్టికల్ ప్రకారం రాష్ట్ర పరిపాలన గవర్నర్ పేరు మీదుగా కొనసాగుతుంది. 155వ ఆర్టికల్ గవర్నర్ను నియమించేది రాష్ట్రపతి. 156వ ఆర్టికల్ గవర్నర్ యొక్క సాధారణ పదవీకాలం 5 సంవత్సరాలు. కానీ రాష్ట్రపతి విశ్వాసం చూరగొనకపోయినట్లయితే మధ్యలోనే రీకాల్కు గురి చేయవచ్చు. 1919 చట్టం ప్రకారం గవర్నర్ పదవీకాలం 6 సంవత్సరాలు. 157వ ఆర్టికల్ గవర్నర్ పదవి చేపట్టాలి అంటే ఉండాల్సిన కనీస వయస్సు 35 సంవత్సరాలు. 158 ఆర్టికల్ ప్రకారం గవర్నర్ పదవిని చేపట్టే నాటికి పార్లమెంటు సభ్యత్వం ఉన్నట్లయితే, గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేసినట్లయితే సభ్యత్వం కోల్పోతారు. 159వ ఆర్టికల్ ప్రకారం గవర్నర్చే ప్రమాణ స్వీకారం చేయించే వ్యక్తి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. 160వ ఆర్టికల్ ప్రకారం ప్రతి 15 రోజులకు ఒకసారి రాష్ట్రంలోని శాంతి భద్రతలకు